Hello and welcome. From today onwards, in our channel, we are starting a new course, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఈ రోజు నుండి మనము మన ఛానల్లో ఒక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇది చాలా బేసిక్ లెవెల్ నుంచి ఎవరైతే బేసిక్ లెవెల్ నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. బేసిక్ లెవెల్లో నేర్చుకోవాల్సిన స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, పేరెంట్స్ కానీ, చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఈ కోర్సులో వీడియోలను చూసి లబ్ధి పొందవచ్చు. ఇప్పుడు వీడియోకి వచ్చినట్లయితే ఒక లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు ఆ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే ముందు లెటర్స్తో మనము నేర్చుకోవాలి. ఇంగ్లీష్ కానీ వేరే ఏ లాంగ్వేజ్ అయినా మనం నేర్చుకోవాలంటే లెటర్స్తోనే స్టార్ట్ చేస్తాం. లెటర్స్తో స్టార్ట్ అయిన ఆ లెటర్స్ అన్నీ కలిసి ఏం ఫామ్ అవుతుంది? వర్డ్స్ ఫామ్ అవుతాయి. ఈ వర్డ్స్ అన్నీ ఫామ్ అయ్యి సెంటెన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సెంటెన్స్ అన్నీ కలిసి స్పీచ్ లేదా లాంగ్వేజ్ అనేది మనకి వస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో మనం లెటర్స్ చూసినట్టయితే టోటల్ ఆల్ఫాబెట్ ఎన్ని ఉన్నాయి? 26 ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి చాలా వరకు తెలిసినవి. వొవెల్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. ఏ, ఈ, ఐ, ఓ, యు. కాన్సనెంట్స్ 21 ఉన్నాయి. అవి వచ్చేసి బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్, ఎం, ఎన్, పి, క్యూ, ఆర్, ఎస్, టి, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఈ వొవెల్స్ కాన్సనెంట్స్. ఈ వొవెల్స్ కాన్సనెంట్స్ ఏ విధంగా డివైడ్ చేశారంటే వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ ఆధారంగా వీటిని డివైడ్ చేశారు. వొవెల్స్ మనం పలికేటప్పుడు మన లిప్స్ కానీ, టీత్ కానీ, టంగ్ కానీ యూజ్ చేయకుండా ఫ్రీగా పలుకుతాం. ఏ, ఈ, ఐ, ఓ, యు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కాన్సోనెంట్ పలికేటప్పుడు మనము మన లిప్స్ కానీ, టంగ్ కానీ యూజ్ చేస్తామన్నమాట. బి, సి, టి అలాగా. ఇప్పుడు వొవెల్స్ కన్సోనెంట్స్ మనం తెలుసుకున్నాం కదా. వీటిల్లో వొవెల్స్కి వొవెల్ సౌండ్స్ ఉంటాయి, కాన్సనెంట్స్కి కాన్సనెంట్ సౌండ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే లెటర్స్ 26 ఉన్న సౌండ్స్ మాత్రం ఎన్ని ఉంటాయి అంటే 44 ఉంటాయి. అందువల్లే చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోవటంలో ఇబ్బంది అనేటువంటిది ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు వొవెల్స్లో మనకి ఏదైనా ఒక సింగులర్ నౌన్ మనం తీసుకున్నట్లయితే ఆ సింగులర్ నౌన్లో ముందు ఒక అని చెప్పడానికి ఏని కానీ యాన్ని కానీ యూజ్ చేస్తాం. మరి దేనికి ఏని యూజ్ చేస్తాము, దేనికి యాన్ యూజ్ చేస్తాం అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నట్లయితే వొవెల్ సౌండ్ వచ్చిన వర్డ్కి మాత్రం మనము యాన్ యూజ్ చేస్తాము. మిగతా వాటికి ఏని కానీ దీని కానీ యూజ్ చేస్తాము. చూడండి, యాపిల్. యాపిల్ వొవెల్ సౌండ్ కాబట్టి యాన్ యాపిల్ అనే సౌండ్ మనకి ఇక్కడ వస్తుంది. ఆరెంజ్, an orange. ఎగ్జాంపుల్, an ఎగ్జాంపుల్. ఇన్స్టిట్యూషన్, an ఇన్స్టిట్యూషన్. ఈ విధంగా వొవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి దాని ముందు యాన్ అనే ఆర్టికల్ మనము యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వొవెల్ వచ్చినప్పుడు కాదు, వొవెల్ సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే మనము యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఈ ఆర్టికల్స్ గురించి మనం తర్వాత డీప్గా డిస్కషన్ చేస్తాం. ప్రస్తుతము మనం వొవెల్స్ యొక్క సౌండ్ని చూద్దాం. వొవెల్ సౌండ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి షార్ట్ వొవెల్, ఇంకొకటి వచ్చేసి లాంగ్ వొవెల్. షార్ట్ వొవెల్స్ తీసుకున్నట్లయితే ఏ వచ్చి యా అనే సౌండ్ వస్తుంది. ఇక్కడ బాగా గమనించాలి, ఇది తెలుగులో ఎగ్జాక్ట్ లెటర్ అయితే లేదు. ఆకి యాకి మధ్యలో ఉన్నటువంటి సౌండ్ ఇది యా అంటారు. ఈ షార్ట్ వొవెల్ సౌండ్ యా. ఎగ్జాంపుల్ వచ్చి యాంట్, యాంట్. ఇక్కడ ఈకి తీసుకున్నట్లయితే ఈ ఏ అనే సౌండ్ని పలుకుతుంది. ఈజీజీ ఎగ్, ఈజీజీ ఎగ్. ఐ తీసుకున్నట్లయితే ఐ వచ్చి ఈ అనే సౌండ్ మనకి ఇక్కడ ఇస్తుంది. ఇగ్లూ, ఇగ్లూ. ఓ తీసుకుంటే
ఆప్ సౌండ్ అంటారు దీన్ని. ఆ సౌండే మనకి ఇక్కడ వస్తుంది. ఆక్టోపస్, ఆక్టోపస్. యూ తీసుకున్నప్పుడు కూడా ఆ అనే సౌండ్ వస్తుంది. దీన్ని కూడా అప్ సౌండ్ అనే అంటారు. అంబ్రెల్లా, అంబ్రెల్లా. ఈ 5 వచ్చి షార్ట్ వోవెల్ సౌండ్స్ అనమాట. ఏకి ఏ వస్తుంది, ఈకి ఏ వస్తుంది, ఐకి ఈ వస్తుంది, ఓకి ఆ వస్తుంది, యూకి కూడా ఆనే దగ్గరగా వస్తుందన్నమాట. ఈ 5 షార్ట్ వోవెల్ సౌండ్ అయితే మనకి లాంగ్ వోవెల్ సౌండ్స్ ఇక్కడ ఉన్నాయి. అవి చూద్దాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే షార్ట్ వోవెల్ సౌండ్స్ అయితే లాంగ్ వోవెల్ సౌండ్స్ లెటర్ నేమ్నే ఇక్కడ పలుకుతామన్నమాట. లెటర్ ఏంటి ఇక్కడ? ఏ. దాన్ని ఏమేంటి? ఏ అంటే ఏ సౌండే ఇక్కడ వస్తుందన్నమాట. చూద్దాం. ఏ, ఏ, ఏ. ఈ చూడండి, లెటర్ని మనం ఎలా పలుకుతాము? ఈ. ఇక్కడ సౌండ్ కూడా ఈనే వస్తుంది. ఈగల్, ఈగల్. ఐ పలికేటప్పుడు ఏమంటున్నాం? ఐ అంటున్నాం. ఇక్కడ సౌండ్ కూడా ఐఏ వస్తుంది. ఐస్, ఐస్. ఓ, ఓ అని పలుకుతున్నాం. సౌండ్ కూడా ఓషన్. యు, యూనికార్న్, యూనికార్న్. ఈ విధంగా షార్ట్ వోవెల్ సౌండ్, వోవెల్ సౌండ్స్ వచ్చి ఈ 5 మనము ఒకసారి నేర్చుకుంటే తర్వాత వీడియోలో మనం కాన్సనెంట్ సౌండ్స్ గురించి తెలుసుకుందాం.